పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారులుగా అక్కడ క్లెమెంట్ను చూపిస్తున్నాడు. మరొక వ్యక్తిని కూడా అక్కడ మనం కనపరుస్తూ ఉన్నాడు. వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, సువార్త పరిచయ విషయంలో వాళ్ళు ఎలాగున్నారంట, సహకారులుగా ఉన్నారు. సహకారులు అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన తన ఆత్మీయమైనటువంటి కుమారులను ఏర్పరిచి వారి ద్వారా సంఘాలను ప్రారంభించేవాడు పౌలు గారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ సువార్త పనిలో వారు అంటే క్లైమెంట్ మిగిలిన వారందరూ కూడా అపోస్తులైన పౌలు గారికి ఎలాగున్నారంట, సహకరించేవారుగా ఉన్నారు, సహాయము చేసేవారుగా ఉన్నారు. అందుకే వారిని విషయంలో సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఆ ఫిలిప్పీల సంఘానికి ఒక గొప్ప ఉన్నతమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాతో కూడా సువార్త విషయంలో ప్రయాసపడుచున్నటువంటి ఇదిగో నీ ఎదుట మన ఎదుట ఉన్నటువంటి వీరి విషయమై మీరు ఆలోచించండి. చాలా సందర్భాల్లో ఈనాటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, సువార్తను ప్రకటించే వారిని మర్చిపోయే వారిని అనేక మందిని చూస్తున్నాం. ఉపవాసాలని కన్నీరు గార్చే వారిని మర్చే వారిని మనం చూస్తున్నాం. క్రమము తప్పకుండా ఆత్మీయమైనటువంటి సంగతులు మనకు నేర్పుతూ మన కొరకు నిత్యము ప్రార్థించేటువంటి వారిని చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతూ ఉన్నాం. మీరు గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కష్టపడేది ఒకరు, ప్రయాసపడేది ఒకరు, ఇంకా లబ్ధి పొందేది ఒక్కరు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు ఒక్కరి నుంచి చెప్తున్నాడు, ఇదిగో స్త్రీలారా, పురుషులారా, ఇదిగో ఈ క్లైమేట్ తో పాటు నాతో కూడా ఉన్నటువంటి గాయసు వాళ్ళందరూ కూడా నేను ప్రకటిస్తున్న సువార్త విషయంలో నాకు సహకారులుగా ఉన్నారు. నా ప్రియమైన సంగమా, సువార్త పనిలో సహకారులుగా ఉన్న వారికి ఏం చేయాలంట, సహాయం చేయాలి. ఆ యొక్క సేవకుని, ఆ యొక్క ఉన్నటువంటి సంఘ కాపరిని నీవు ప్రతి విషయంలో ప్రోత్సహించే విధముగా నీవు దినచర్య ఉండాలి. ఇది నా ప్రేమ దేవుని యొక్క పిల్లలారా, ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ సంఘస్థులకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట అది. ఈనాడు మనం ఆలోచించాలి. ఒక చిన్న విషయం, సంఘటన ఏదైనా జరిగినప్పుడు, చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సంఘము సేవకుని ఏం చేస్తుంది, ఆదరిస్తుందా, బలపరుస్తూ ఉందా, ప్రోత్సహిస్తూ ఉందా? లేదు. మునుపు మన పట్ల సేవకుడు ప్రవర్తించిన, మునుపు మన పట్ల సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థించిన, ఇంతకు మునుపు మన రక్షణలోనికి నడవడానికి సహాయం చేసినటువంటి వారిని ఇది మనం ఆలోచించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వలన పొందుకునేటువంటి ఈ ఆశీర్వాదము ద్వారా నీ సంఘ కాపరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు మరిచిపోకూడనట్లుగా ఏం చేయాలంట, సహాయము. దేవుని వాక్యం చెప్తుంది, ఇవుడి మీకు, అవునా కదా? ముందు ఆశీర్వాదం రాకముందు మనం ఏం చెప్తాం, దేవుని యొక్క సన్నిధిలో చాలా గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఆ కార్యక్రమాలు చేస్తాను, ఈ కార్యక్రమాలు చేస్తాను. ఓకే, మంచిదే. నీవు చేయవలసిన ప్రతి కార్యక్రమము ప్రభు నామ నిమిత్తమై, ప్రభు నామ ఘనత కొరకై, ప్రతి విషయము నీ ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రతి కార్యమును చేయవలసిన అవసరం ఉంది. దాని కంటే ముందుగా నా ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘ కాపరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు నాన్న, మరిచిపోకుండానట్లుగా. దయచేసి నేను చెప్తున్నాను, మన సంఘ కాపరిని మనం మరిచిపోయామంటే మన యొక్క దేవుణ్ణి కూడా మనము మరిచిపోయిన వారితో కూడా సమానమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయంలో పౌలు గారి జ్ఞాపకం, మీరు సహాయం చేయండి. అందుకే సువార్త సభలు మనం పెడుతున్నామంటే ఏం చేయాలి, మనము
ఏం చేయాలని మనమంతా నీకు కలిగిన నీ స్థాయిని బట్టి, నీకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి, నీకు కలిగిన ఆర్థిక వనరులను బట్టి సువార్త విషయంలో ఎంత దినాల్లో అత్యధికంగా మనం సహాయం చేయవలసిన అవసరము ఉంది. మనం వెళుతున్నాము నా ప్రేమ దేవుని బిడ్డలారా, గ్రామాలకు చూడండి, సావకులను కొట్టుతూ ఉన్నారు, సావకులను చంపుతూ ఉన్నారు. సేవకులను కొట్టినా చంపినా కూడా ఎవ్వరు కూడా మనకు సహకారులుగా లేరు. మనకు తెలుసు, మా అనుభవంలోనే రాళ్ళతో తరమపడ్డాం మేము, దూషించబడ్డాం మేము, గాయపరచబడ్డాం మేము. ఎందుకు అంటే ప్రత్యేకించి ప్రభు యొక్క సువార్త ప్రకటించిన కొరకే ప్రతిష్ఠించబడిన వారము. సంఘము సువార్త పరిచయ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించే వారుగా మార్చబడాలి. మనం అనుకున్నంత సులువుగా ఇప్పుడు పరిస్థితులు లేవు. నేను చెప్పాను, చాలా ఉన్నతమైన వారి ఎదుట కూడా ఇప్పుడున్న పరిస్థితులు మాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు సార్. మా సువార్త నిమిత్తమై, లేకపోతే యేసు ప్రభు నిమిత్తమై మా ప్రాణములు పెట్టడానికైనా మేము రెడీ. ఎందుకో తెలుసా, మీరు సహకరిస్తే సేవకుడు మరింతగా పరిగెడతాడు. మీరు సహకరిస్తే సేవకుడు మరింత భారము కలిగి సువార్తను ప్రకటిస్తాడు. ఇప్పుడు మనం ఇంతగా హ్యాపీగా మైక్ పెట్టి మనం చెప్పుకోవడానికి స్వాతంత్రం మన ప్రాంతంలో ఉంది. బయట ఇటువంటి పరిస్థితులు లేవు. ఇలాగ మైక్ పెట్టి రాత్రి కాలంలో చల్లని పూట ఇలా వాక్యం చెప్పడానికి రాష్ట్రంలో పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ రోజే మనదన్నట్టుగా మనము దేవుని కొరకు పని చేయాలి. రేపు మనది కాదు, రేపు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మనకు తెలియదు. కనుక ఈ దినము సజీవులుగా ఉన్న మనము సజీవమైన దేవుని వాక్య పరిచయ నిమిత్తమై త్యాగముతో కూడినటువంటి సహకారం మనము అందించాలి. దారిలో వస్తుంటే పోతుంటే ఎవరేం చేస్తారో కూడా తెలియని పరిస్థితులు. త్వరగా మనం ఏం చేయాలి? సేవకుడి విషయంలో మీ సహకారాన్ని నా ప్రేమైన కుమార్తె ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం ఆలోచించాలి ఈ విషయాలను. అందుకే ఆయన ఆశ కలిగి ఉన్నాడు, అలాగే తృష్ణ కలిగి ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చి గాయియు నీకు వందనములు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తాం ఒకసారి, రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకును పౌలు గారు ఏమంటున్నారంటే, అక్కడ రోమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు, ఎటువంటి క్రియ కలిగి ఉన్నారు, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నన్ను చేర్చుకున్నారు, మీరు నాకు సహకారులుగా ఉన్నారు, ప్రోత్సాహకరంగా ఉన్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను. నాకు ఆతిథ్యం ఇచ్చేవారుగా మీరు ఎలాగైతే మార్చబడ్డారో, ఇదిగో సంఘములో ఉన్న సంఘమంతటి విషయంలో కూడా మీరు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎవరెవరికి ఆతిథ్యం ఇవ్వాలంట? ఒకటి సేవకునికి సువార్త పరిచయ విషయంలో సహాయం చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? నాకు చేస్తూ ఉన్నట్టుగా సేవకునికి మీరు సహకారులుగా సహాయం చేసేవారుగా ఉండండి. నాకు మాత్రమే కాదు, ఏం చేయమంటున్నాడు? సంఘములో ఉన్నటువంటి ప్రతి వారి విషయంలో కూడా ఇటువంటి ఆతిథ్యం ఇచ్చే, సహాయం చేసే సహకారులుగా సంఘం అంతయు కూడా ఉండునుగాక. చెప్తాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము
మీరు తెలుసుకోవాలి, సంఘము అనగా ఒక కుటుంబం. ఇక్కడున్న వారు వేరు వేరు అయినప్పటికీ సంఘంలోనికి వచ్చేసరికి ఏం కావాలి? మనమంతా ఒక కుటుంబముగా, ఇది క్రైస్తవ కుటుంబము లేక ఇది క్రీస్తు కుటుంబం అని తెలుసుకోవాలి. మన ఇంట్లో అవసరాలు కలిగి ఉంటే మనం ఎలాగైతే ప్రయాసపడతామో, మనకి వ్యక్తిగతంగా ఏదైనా శ్రమ వస్తే ఎలాగైతే మనము ప్రయాసపడతామో, సంఘములకు ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన మనం వచ్చినప్పుడు సంఘములో ఉన్న వారు అందరి విషయంలో కూడా ఒక మంచి ఆతిథ్యం ఇవ్వగలిగిన, సహాయం చేయగలిగినటువంటి కుమార్తెలుగా, కుమారులుగా మీరు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము దేవునిది. సంఘానికి మనం సహకారం చేస్తే మనము దేవునికి సహకారం చేసినట్టు. సంఘము పరిశుద్ధమైనది, సంఘము మహిమ గలది. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ సంఘ విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఇది మన యొక్క వ్యక్తిగత ఆలోచనల వల్ల, తలంపుల వల్ల ఏం చేసిన సంఘంలో ఉన్న బిడ్డలు మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రేమించలేకపోతున్నాం. ప్రేమించడం అంటే ఏంటి? కృతజ్ఞతలు అంటే ఏంటి? ప్రభా, నువ్వు చేసిన నా జీవితంలో నా పక్షంగా చేసిన ప్రతి మేలును బట్టి కూడా నా సంఘమును నేను మరిచిపోయే వ్యక్తిని కాకుండా జ్ఞాపకము చేసుకొని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో సహాయము చేసే వ్యక్తిగా నేను ఉన్నాను. క్రీస్తు మనను ప్రేమించినట్లే మనం ఏం చేయాలి? ఏం చేయాలని మనము? క్రీస్తు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించడం అంటే ఏం చెప్పండి, పోనీ చూద్దాం. ప్రేమించడము అంటే ఈ అక్కని ప్రేమించాలి. ఎట్లా చెప్తాను నేను ప్రేమిస్తున్నానని? దాన్ని ఎలా చూసుకుంటుంది? పండగ వస్తాను ఎలా చూసుకుంటుందేమో? 2000 కాదు 5000 రూపాయలు డ్రెస్ కొనాలనుకుంటాను. నిజమే అవుతుంది చెప్పండి. లేదు బంగారు 1,00,000 రూపాయలు పెట్టి బంగారు కొనాలనుకుంటుంది. అంటే సంఘంలో ఒకవేళ అటువంటి 1,00,000 రూపాయలు పెట్టి బంగారు కొనలేని స్థితిలో ఉన్నటువంటి కుమార్తెను చూస్తే ఏం చేస్తావు? కొనిస్తావా? చప్పలు కొట్టవా? దేవునికి చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించగలుగుతున్నావో నీ పక్కన, నీ ఇరుగున, లేకుంటే సంఘంలో ఉన్న బిడ్డల విషయంలో కూడా నీవు నిన్ను ప్రేమిస్తున్నట్లే నీ పక్కన ఉన్న సంఘస్థులను కూడా నువ్వు ప్రేమించే స్థాయికి వెదగాలి. కానీ ఆ స్థాయి ప్రారంభములో ఉన్నది. ఎప్పుడు ప్రారంభము? క్రీస్తు పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయాయి? ఈ అంత్య దినాల్లో నీ ప్రేమను నీ ప్రజల పక్షాన, సంఘం పక్షాన వెల్లడి చేయవలసిన కాలంలో, సమయంలో మనం ఉన్నాం. ఈ ఉదాహరణ చెప్పా. ప్రేమ ఏంటంటే వారి ఆకలిని పంచుకోవాలి, వారి దప్పికని పెంచాలి, వారి ఇబ్బందులలో నీవు ఏం చేయాలి? పరామర్శించి వీలైనంత వరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, చేతనైనంత కూడా సహాయాన్ని సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు మనం అందించాలి. ఇది మనం 3 పూట్ల తినగలుగుతున్నాం. సంఘములో 3 పూట్ల తినలేని వ్యక్తులు ఎవరైనా మనకు కనబడ్డారనుకోండి, ఏం చేయాలన్నా? ఏం చేయాలి? వారి ఆకలి తీర్చడానికి నువ్వు ఏమి చేయగలవో ఆ పనిని చేసి నీవు ఆ కుమారును లేక ఆ కుమార్తె పట్ల నీ ప్రేమను వెల్లడి చేయాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సంఘములో ఉన్న వారందరికీ నీవు ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప దయ, ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక దానిని మనం ఏం చేయాలి? పంచవలసిన వారమై ఉన్నాము. ఈరోజు ఉన్నవారు కరోనాలో అన్న కూడా కరోనా వచ్చింది తెలుసా? వరకు తెలీదా? రాలేదనుకుందాం, నాకు వచ్చింది. బ్రతకడానికి అవకాశాలు లేవు. ఏ డాక్టర్ దగ్గర నువ్వు పోరా అనేదే కానీ ఒకడు కూడా చేర్చుకోలే. డబ్బు వాళ్ళకి ముఖ్యం కాదు. మాకు అతను చేర్చుకుంటే మాకు కరోనా వస్తుంది, మేము చనిపోతామని చెప్పుకునేవారు. ఆటో వచ్చేవాడు కాదు ఒక్కడు కూడా బాలాజీ నగర్ నుంచి హాస్పిటల్ పోవడానికి.
దయచేసి మనం గమనించాలి. ఇదే ఫాతిమా హాస్పిటల్లో ఒక్కాకు మూసి సిగరెట్లు తాగి ముక్కలు వేసి ఎంగిలి గల్లంత మూసారు చూడు, అందులో పనుకొని కొట్టుకుంటా ఉన్నాను నేను. ఏ డబ్బు నాకు పని చేయలేదు, ఏ అధికారం నాకు పని చేయలేదు. ఆ పాస్టర్ ఒకటే నమ్మింది, మేము ప్రకటిస్తున్న క్రీస్తు స్వార్థ నిమిత్తమే, క్రీస్తు నిమిత్తమే మేము పడుతున్న ప్రయాసాన్ని వ్యర్థము కాదు. నా భర్తను నా దేవుడు బ్రతికిస్తాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి నేలన పడి ఉన్న నన్ను ఎవరో నేను సువార్త ప్రకటించిన వ్యక్తి నన్ను చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా జానన్న నువ్వా, ఎక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి ఏం చేశాడంటే వాటిలోనికి తీసుకెళ్ళి డ్రెస్ వేసి పీపీ కిట్ట ఏదంటారు చూడండి దాన్ని తీసుకొని వెళ్ళారు. రూమ్లోకి వెళ్తే తెలుసా, అందరు ముసలోళ్ళే వామిటింగ్ మోషన్. నీవు ఒక్క సెకండ్ కూడా మీరు ఉండలేరా. మూడవ రోజు ఒక చీకటి గదిలోనికి నేను వెళ్ళాను. ప్రభా ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, దేని కొరకు వచ్చిందో నాకు తెలియదు. మరణపు యొక్క అంచులో చివరి గడియలో నేను ఉన్నాను. వాకిలు లేవు, కిటికీలు లేవు, బల్బులు లేవు. ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా అంటే ఇట్లా పనుకోలేను. నేనైతే నేలన ఎదుగో నేను పడుకోబోతున్నాను. నేను చనిపోవడం వల్ల నాకైతే నష్టం లేదు, నువ్వు బ్రతికిస్తే నీ కొరకు నేను పని చేస్తానని ఒక చిన్న ప్రార్థన చేసి అనుకున్నాను. అర్ధరాత్రి 2 గంటలకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. దేవుని యొక్క దూతల ఎదుట నా కుడి పక్కన, నా ఎడమ పక్కన దేవదూతలు ఉంటే ఇలాగనే వీళ్ళిద్దరు ఎలాగైతే ఉన్నారో దేవుని యొక్క దూతలు అలాగుంటే నేను సువార్తను ప్రకటించే గొప్ప దర్శనం నేను చూశా. నీవు ఇంకా వేవేల మందికి సువార్తను ప్రకటించవలసిన అవసరం ఉంది. ఇదిగో నేను బ్రతికిస్తున్నాను దేవుడు నాతో చెప్పాడు. ఆ మాట విన్న 2 సెకన్లు నేను లేచి నిలబడ్డాను. చప్పలు కూడా దేవుని కనపడతాను. దయచేసి మనం గమనించాలి, మన శక్తి సామర్థ్యాలు దేవుని ఎదుట ఏమాత్రము పని చేయవో. దేవునికి ఇష్టమైన పనిని మనము జరిగిస్తున్నప్పుడు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు చేసే ఈ ఆదిత్యమైన మంచి సేవకునికి సహకరించే ఆ కార్యాల ద్వారా, ప్రోత్సాహము ద్వారా, సంఘానికి నీవిచ్చే మేలులు, ఆశీర్వాదముల ద్వారా ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన యొక్క సన్నిధిలో రాచి పెట్టుకుంటూ ఉంటాడు. తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవు చేసే ఏ సహాయము సహకారము కూడా ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే నీ కొరకు ప్రభు ఏమైనా చేయగలడు. ప్రభు నీ కుటుంబం కొరకు ఏమైనా చేయగలడు ఆయన. అందుకే ఒకటి ఏం చేయాలి, సువార్తను ఏం చేయాలి, సహకరించాలి, సేవకునికి సహకరించాలి. మూడవది సంఘానికి సహకరించాలి. సంఘానికి సహకరించడానికే దేవునికి అవకాశం ఇచ్చాడు. ముందు ఎలా ఉంటుందంటే, నాకు ఉద్యోగం వచ్చే బ్రదర్ చూసుకో కావాలంటే అని చెప్తాం. ఏం చెప్తాం? నేను ఇప్పుడు చెప్పాను బ్రదర్, నీకు వచ్చినాక చెప్తాను, వచ్చినాక అర్థాస్తున్నాడు ఎవరైనా. నిజమా అవుతామా? జీవిత కాలం అంత వరకు కూడా మన ప్రభువుకును, సేవకునికి, స్వార్థ పరిచయకు, సంఘానికి మనం సహకారులుగా ఉండడానికి దేవుడు దీవిస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందాలి, విస్తరించాలి. విస్తరణ కావాలంటే నీవే ముందుగా పూనుకోవాలి. నువ్వు సంఘానికి రూపాయి ఖర్చు పెడితే దేవుడు ఎంత ఇస్తాడు చెప్పండి? 10 రూపాయలు ఇస్తాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. ఒక్క అడుగు ప్రభు యొక్క పరిచయ నిమిత్తమై సేవకుని సహకరించే విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి కోసము నీవు వేసే ఒక అడుగును ముందుకేస్తే దేవుడు నీ పక్షంగా 100 అడుగులు ముందుకేస్తాడు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి మేము ఏదో ఎక్కడో చూసి రాసుకొచ్చి చెప్పే వాక్యం కాదు, ఇది దేవుడే మాట్లాడుతున్న సందర్భం. ఇది దయచేసి మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి.
సంఘం అనగా దేవునిది, దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో, దేవుని యొక్క ఇల్లు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో, దేవుని యొక్క ఇల్లు ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో, మీరు కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా నిరంతరము ఉంటారు. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇస్తే తెలుస్తుంది ఆశీర్వాదం ఏంటో కదా. చికెన్ చేశారా, ఇప్పుడు మామూలు పాపన్నం చేశారా? తింటే కదా తెలిసేది కదా దాని టేస్ట్. చికెనే, పప్పుది రెండు టేస్టే. నువ్వు దేవునికి ఇచ్చేనే నీకు ఎందుకు తెలుస్తుంది. సంఘానికి ఇస్తే దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన దేవుడు నీకు అర్థమవుతుంది. సేవకునికి ఇస్తే దేవుని యొక్క ప్రేమ ఎలా నీ ఎడల కుమరించబోతున్నాడో నీకు అర్థమవుతుంది. ఇవ్వకుండా, సంఘానికి సేవకునికి ఇవ్వకుండా దాచిపెట్టే బిగబెట్టే ప్రతి దానికి ఒక దినాన నీవు లెక్క చెప్పాలి. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నాతో పాటు కరోనా వచ్చిన వాళ్ళు లక్షల సెకన్లు ఖర్చు పెట్టారు. ఎన్ని లక్షలు? ఒక ఆమె అయితే అందరూ తెలుసు, ఒక ఆమె మేడం గారు 1.5 కోటి ఖర్చు పెట్టింది. 1.5 కోటి ఖర్చు పెడితే నేను సిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేదు. ఆటోకు మాత్రం మా పాస్టమ్మ గారు, మా పక్కింటి అబ్బాయి సురేష్ వాళ్ళ అబ్బాయికి మమ్మల్ని తిప్పినందుకు ఎంత ఉంటే అంత పెట్టేసి వెళ్ళిపోని చెప్పింది ఫాతిమా కాదు. దానికి తప్ప ఒక టాబ్లెట్కి కానీ, ఇంజక్షన్కి కానీ, వాటర్ బాటిల్కి కానీ నా దేవుడు ఉచితంగా నన్ను స్వస్థపరిచాడు. నీవు దేవుని కొరకు నువ్వు నిలబడితే, సంఘం కొరకు నిలబడితే, సేవకుని కొరకు నిలబడితే ఏది ఎప్పటికీ ఎన్నటికి నీ జీవితంలో ఏది తక్కువ కాదు, అన్ని సమృద్ధిగానే ఉంటాయి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవు మరిచిన దేవుడు నిన్ను మనవాడు. నీవు ప్రభు యొక్క సన్నిధిలో ఖర్చు పెట్టే ప్రతి పైసాకు 2 కాదు 1000 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. కానీ చాలా మందికి ఇది తెలియట్లే. నన్ను ఉచితంగా అంటే నేను ఎన్నో కొన్ని లక్షలను ఖర్చు పెట్టాను. అయితే కరోనా వచ్చినప్పుడు నా దగ్గర రూపాయి కూడా డబ్బు. ఇప్పుడు చెప్పండి, నేను కొట్టిస్తున్నాడా, ఆమె కొట్టిస్తున్నాడా? 1.5 కోటి ఖర్చు పెట్టిన ఆమె కొట్టిస్తున్నా, నేను పావలా కూడా గతిలో నేను కొట్టిస్తున్నా. నా దేవుడు డబ్బు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేనే గొప్పవాడను. ఇప్పుడు చెప్పండి, 1.5 పెట్టినా బతకలేదు. ఇప్పుడు సంఘానికి సేవకుని మీరు సహకరించే వారుగా ఉంటే మీరు గొప్ప వాళ్ళు కాదా? గట్టి చెప్పండి ఒకసారి, గొప్ప వాళ్ళ కాదా? చెప్పు నీ పక్కవారితో. నీవు సంఘానికి సేవకునికి సువార్త పరిచయ నిమిత్తము సహకరిస్తే నీకంటే గొప్పవారు ఈ ప్రాంతంలో ఎవరు లేరు అని చెప్పండి. నీ పక్కవారితో చెప్పండి. ఆ మాటలు చెప్పలేరా? చెప్పు మరి, గట్టిగా చెప్పండి. చెప్పండి. సంఘానికి సేవకునికి సువార్త పరిచయకు నీవు గుప్పులు విప్పి సహకరిస్తే నీకంటే గొప్పవారు ఈ ప్రాంతంలో ఎవరు లేరు. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టి. ఈ రూమ్ లో ఉంటే ఇంటికి వచ్చిన ఒక పాస్టర్ ఫోన్ చేసి, జాత పాస్టర్ చచ్చిపోయాడు, ఇల్లు వాకలేసిందని చెప్తారు. రియల్ లైవ్ పోతుంది ఆడ. నా ఇంటి ముందుకు వచ్చి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ఆయన అందరు చెప్తున్నాడు, జానా చచ్చిపోయిండు అని. నేను ఇంట్లో సజీవుడుగా ఉన్నా. ఆ చెప్పినోడు లేడు. ఇది రియల్ సాక్ష్యం. నా బ్రతుకులు నా దేవుడు నా స్వార్థ కొరకు అన్ని వదులుకొని నిబంధన కలిగి ఒక సమర్పణ కలిగి దేవుని పని కోసం నేను చేస్తున్నాను కనుక నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మందు రేపు నిధిలోనికి ఏం చేయాలి? తీసుకురావాలి. చదువు, మరొక మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా చెప్పిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మీరు జరిగిస్తున్నటువంటి ప్రతి సత్కార్యము, ప్రతి మేలైన దేవుని పక్షముగా మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన బట్టి, ప్రతి ఆరాధన బట్టి, మీరు ప్రభు యొక్క పరిచయకు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిని బట్టి కూడా మీ ఎడల ఎవరైతే ప్రభు యొక్క పరిచయకు, ఎవరైతే దేవుని సేవకుని కొరకు, ఎవరైతే సంఘం కొరకు మీరు ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టే ప్రతి వారి ఎడల తన యొక్క కృపను ఏం చేస్తున్నాడంట, విస్తరింపజేస్తాడంట. ఎవరి ఎడలా కృప ఏం చేస్తుందంట, విస్తరింప. అంటే కృప వెంబడి కృప కదా, అంతకు మించింది తన పరిచయకు సహకరించే వారి కుటుంబంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కృప చాలా అవసరం మనకు, కృప చాలా అవసరం. అందుకే 9వ వచనం చదువుతాను. ఆయన కృపను ఏం చేస్తాడంట, విస్తరింపజేస్తాడు. నేను ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వెదజల్లాడంట. ఏం చేశాడంట, వెదజల్లడం అంటే ఏంటి? పొలంలో సద్దా జొన్న చల్లేది చూసారు ఎప్పుడన్నా మీరు? వరినారు చల్లుతారు చూసారు ఎప్పుడైనా? ఏం చేస్తారు వాళ్ళు? నాటుతారా చల్లుతారా? ఒడ్లు చల్లుతారు. ఏ మొక్క ఎక్కడ పడుతుందో కూడా వాళ్ళకు కానీ ఒకటి తెలుసు, ఏం తెలుసు, పొలంలో మాత్రమే పడుతుంది. అవునగా చెప్పండి. ఈ కృతజ్ఞత ఏంటంటే, కృతజ్ఞత అనే స్వభావం ఏంటంటే, కృతజ్ఞత కలిగి జీవించడం ఏంటంటే, నీవు ఇందాక దేవుడు మాట్లాడినట్లుగా నీవు వెదజల్లే స్థాయికి నువ్వు రావాలి అంటే ఇవి తూచా తప్పగా నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో, ఆ ప్రకారంగా జరిగించడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఏం చేశాడంట, ఈ దినమును కొద్దిగా ఉండొచ్చు, ఈ దినం నీ జీవితం కొద్దిగా ఉండొచ్చు, ఈ దినము నీ కుటుంబము కొద్దిగా ఉండొచ్చు. ఇదిగో రాబోయే దినాల్లో దేవుడిని ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. దేవుడు యొక్క మంచి మహిమగల కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజు కొద్దిగా ఉన్న నీ జీవితాన్ని, తక్కువగా ఉన్న నీ జీవితాన్ని అంచెలంచెలుగా నీ జీవితాన్ని పెంచగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. నువ్వు కొద్ది దాంట్లో నమ్మకంగా అంటే చెప్పండి, నీ కొద్ది దాంట్లో నమ్మకంగా అంటే 1000 రూపాయల జీతం వచ్చినప్పుడు 100 రూపాయలు ఏం కాదని ఇచ్చేస్తాం పట్టక్కన. అవునా కదా? 50,000 జీతం వచ్చేసరికి ఎంత ఇవ్వాలి? అప్పుడేమనిపిస్తే చెప్పండి. మా కూతురు చెన్నైలో రేయింబవులు కష్టపడి సంపాదించి అది చేసి ఇది చేసి అక్కడ చేసి అమెరికాలో చేస్తే 5,000 ఇవ్వాలి. ఎందుకు మేము ఒక 5,000 ఇచ్చేది? నిజమా అవుతామా? దయచేసి మీరు గమనించు, నువ్వెంత వెదజల్లితే అంత పంటకు వస్తావు. వరినారు మూట చల్లితే ఎంత వస్తుంది పంట నాటినప్పుడు? చెప్పాలి. ఒక మూట ఒక కయ్యకే అంటారు, ఏమంటారు, ఒక కయ్య ఏదో అంటారు. దానికి ఒక మూట 2 మూటలు చల్లుతాం. రేపు పంట కోసేటప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు నీ విత్తేది యథార్థంగా నీతి కలిగి విత్తేది, అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు యథార్థంగా దేవుని పైన ఆధారపడి నువ్వు విత్తితే రాబోయే దినాల్లో విస్తారమైన పంటను నువ్వు కోస్తావు. చప్పట్లు దేవుని కనపరుద్దాం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. విస్తారమైన పంటను కోసే వ్యక్తిగా నిన్ను మార్చడానికి దేవుడు ఈ రాత్రి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను మనసారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ పరిచర్యకు, సంఘానికి, సేవకుని ఇచ్చే విషయంలో మీరు ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. మమ్మల్ని ఎట్లయినా పోషిస్తాడు. మీరు ఇచ్చినా పోషిస్తాడు, మీరు ఇయ్యకపోయినా
అంటే పిలిచింది ఆయన, మమ్మల్ని ఇక్కడ వాళ్ళు కాదు పిలిచింది, కడపలో బాలాజీ నగరంలో కాదు కదా నన్ను పిలిచింది. ఎవరు పిలిచింది చెప్పాలండి, ఎవరు పిలిచింది? చాలా మంది ఏమనుకుంటారంటే నేను లేకపోతే వీడు బతకలేడు అన్నట్టుగా భావిస్తాను. నిజమా అవుతుంది చెప్పండి, చెప్పాలి నిజమా అవుతుంది? నేలను పండుకునేది మాకు తెలుసు, ఏసీ రూముల్లో పండుకునేది కూడా మాకు, పచ్చడన్నం తినేది మాకు తెలుసు, ఒక దమ్ బిర్యానీ తినేది కూడా మాకు అన్ని నేర్పాడు దేవుడు. ఎందుకు ఇవ్వాలి సంఘానికి, ఎందుకు సేవకునికి చెప్పండి అన్నమాట. టైం అయినట్టుంది. ఎందుకు ఇవ్వాలి సేవకునికి, సంఘానికి ఎందుకు ఇవ్వాలి, సువార్త కొరకు ఎందుకు ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వాలి, ఎవరి కోసం చెప్పండి, ఎవరి కోసం ఇవ్వాలి? దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సేవకుని కొరకు. నీవిచ్చే ప్రతిదానికి జవాబు నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఉన్నతమైన ఆశీర్వాదాల వైపు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నీవు విస్తరించి వెదజల్లుట కొరకే నువ్వు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, నీవు అభివృద్ధి చెంది విస్తరించుట కొరకే సంఘంలో ఖర్చు పెట్టాలని చెప్పండి. పక్కన చెప్పండి. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మీరు సేవకులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారా? నమ్మిన వారికి గట్టిగా స్తోత్రం చెప్దాం. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మనం ఆలోచించాలి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క కృప నీ ఎడల ఎంత విధముగా ఎన్ని రకాలుగా విస్తరింపజేస్తున్నాడు. ప్రభు యొక్క ప్రేమ నీ జీవితంలో ఎలాగైనా విస్తరింపజేస్తున్నాడు. ఒక్కసారి నీవు నేను ఆలోచించి దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి మౌనంగా ఉన్న దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటే ప్రతి దినము తప్పక మానక మనందరి ఎడల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు ప్రతిరోజు జరిగిస్తూనే ఉన్నాడు. దయచేసి మనం ఆలోచించాలి. నా ప్రేమ దేవుని పెట్టిన నేను సువార్త గురించి చెప్దామంటే దేవుడు ఏం చేశాడు, దాని యొక్క ఆలోచననే మార్చేశాడు. ఇది దినానికి కావాల్సినటువంటి దేవుని వాక్యం, ఈ ప్రజలకు ఈ రాత్రి కావాల్సినటువంటి దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రతి ఉద్యోగస్తుడు తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి దేవునికి ఇవ్వవలసిన దాన్ని తక్కువగా ఇచ్చిన ఎడలా ఏమవుతుంది నాన్న? ప్రమాదంలోనికి వెళ్తాం. ఇచ్చి చూడమంటున్నాడు దేవుడు. మనం ఇంకా విస్తరించాలి, మన కుటుంబాలు ఇంకా ఆశీర్వాదకరంగా మారాలి. ఎలాగ మారాలి అంటున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు చేసే ఒక మంచి పనికి నువ్వు చేసే సహకారము ద్వారా ఈ ప్రాంతానికే కాదు, ఈ యొక్క పట్టణానికే కాదు, దేశాలకు సైతము కూడా నీవు సహాయము చేసే స్థాయికి నిన్ను తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేశ విదేశాలకు నీవు సహాయము చేసే వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవుడు మహిమపరుద్దాం. నీవు చేయగలిగితే దేశాలకు దేశ విదేశాలకు కూడా నీవే సహాయము చేసే వ్యక్తిగా మార్చగలిగిన శక్తివంతమైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. అలా మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు. మనం వీలేకపోతున్నాం విస్తరణ. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘము ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో, సేవకుడు ఎప్పుడైతే క్షేమంగా ఉంటాడో, మనము మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన కృపయు క్షేమమును మనందరి జీవితంలో విస్తరింపచేసే దేవుడై ఉన్నాడు. అందుకే సంఘము మానక ఏం చేయాలి? ప్రార్థించాలి. నిరుద్యోగుల కొరకు ప్రార్థించాలి, అనారోగ్యం కొరకు ప్రార్థించాలి, సమస్యలు ఉన్న వారి కోసం ప్రార్థించాలి, బాధల్లో ఉన్న వారి కోసం ప్రార్థించాలి. అవసరమైతే సహాయాన్ని కూడా మన హస్తాన్ని చాచాలి. చాలా గొప్ప సంతోషం. రాత్రి ప్రభును ప్రియ కుమార్తెకు దేవుడు చేసిన మేలుని బట్టి, ప్రియ కుమార్తె కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప ఉన్నతమైన కార్యాన్ని బట్టి ఈ రీతిగా మనం అందరం కలుసుకోవడము దేవునికి మహిమ కలుగును గాక, కుటుంబాలకు దీవెన కలుగును గాక. ఇదిగో ఇది నా కుటుంబము ప్రార్థనకు సువార్త కూడికకు ఎవరైతే ఆధారమైనాడో ఆ కుమార్తెను దేవుడు 30, 60 నిరంతరంగా దేవుడు దీవించును గాక. అంచెలుగా ఆ ప్రియ కుమార్తెను దేవుడు విస్తరింపచేయును గాక. వారి కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చును గాక.
చెప్పాలి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను.